హలో అండి. ఈరోజైతే క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అండి క్యాబేజీ, ఉల్లిపాయలు, బంగాళదుంప, క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము, క్యాప్సికమ్, కొత్తిమీర అండి. ఇవేమో మసాలాలు అందులోకి అరబియోలదండి. ఇదిగోండి శనగపిండి, బేకింగ్ పౌడర్, కార్న్ పౌడర్, అలాగే మైదా పిండి అండి. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు పిండిలోకి ఈ మెత్తగా పిసుకోవాలండి. పిండి బాగా కలిపితే మెత్తగానే ఫస్ట్ ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా మెత్తగా అయిపోయిందండి. మసాలాలు వేసేసుకుందామండి. దేన్నైనా మసాలా అంటారండి అరబీ వాళ్ళు, దేన్నైనా మసాలా అంటారండి. ఓకేనండి. నమ్మకం కూడా ఉందని ఇప్పుడే పడుకున్నానండి. పడుకుని చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా వేయడానికి ఏతనే ఉండాలండి. ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడైతే 5 అయిపోతుందండి. టైం 5:30 అయిపోతుంది. ఇప్పుడు కావాలంటే పొడి ఇప్పుడైతే శనగపిండి వేసుకుందామండి. ఉప్పు వేసి కొంచెం వేద్దామండి. హాఫ్ కప్ అండి ఇది. బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వేసుకుంటారండి. కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ అండి. ఇది హాఫ్ కప్ మైదా అండి. మన ఇంటికాడ వరిపిండి ఉంటుంది కదండి. వీళ్ళైతే వరిపిండి తెచ్చుకోరండి. ఎప్పుడో నేను చెప్తానే కానీ తేరండి. వీళ్ళు తెస్తారండి. నేను చెప్పాలి. మైదా వేసుకున్నా పర్లేదండి. పులుపులుగానే వస్తాయి. అయితే ఇది కలుపుకుందామండి. కొంచెం నూనె కూడా వేసుకుందామండి. ఇప్పుడైతే పిండిలా కలిపేసుకున్నామండి. సరేనండి. ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకుందామండి. ముగ్గు పెట్టేసుకుని అప్పుడు వేసుకుందామండి. ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకున్నామండి. ముగ్గు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. పకోడీలు కదండి, ఎక్కువ ఉండాలి. ఇప్పుడు పకోడీలు వేసిన తర్వాత అండి వాళ్ళైతే చింతపండు అండి, దాంట్లో చట్నీ అండి. వాళ్ళు ఎలా తింటారో 2 స్పూన్లు చింతపండు గుజ్జు చేసుకున్నానండి. అలాగే ఇది దానిమ్మకాయలు జ్యూస్ అంటారండి. ఇది కొంచెం ఈ మిరగాయలు అండి కచ్చపిచ్చ కుమ్ముకోవాలండి. కుమ్ముకొని అట్లదండి మిరగాయల పొడి. ఓకేనండి. దాన్ని ఇలా కలుపుకొని దీంట్లో ముంచుకొని ఆ పకోడీలు తింటారండి.
దోశ అంటారండి దీన్ని. బాగుంటుందండి ఇందులో ముంచుకొని తింటే. ఇలా ముంచుకొని తింటారండి దీంట్లోని. ఓకేనండి, ఇప్పుడైతే నూనె తాగింది, పకోడీ వేసుకుందామండి. సిమ్లో పెట్టుకోండి, లోపల ఉడక మళ్ళీని. పకోడీ అయితే ఇంకా రెడీ అయిందండి. చూడండి పకోడీలు. ఓకేనండి, ఇప్పుడైతే జిలేబీ పెట్టిలోకి తీసుకుందామండి. నూనెంతా ఓడిపోతే మిగతా పిండి కూడా వేసుకుందామండి. ఇప్పుడైతే పకోడీ రెడీ అయిందండి. చూసారు కదా పకోడీ బాగా వచ్చింది కదండి. పకోడీ అదిగోండి, పకోడీ అయితే ఇలా రెడీ అయిందండి. టేస్ట్ ఇప్పుడు అది జ్యూస్ ఏంటి అనుకుంటున్నారు కదండి, అది చట్నీ అన్నారు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని ఇందులో ఇలా ముంచేసుకునండి. హెమ్మీగా ఉన్నదండి, చాలా బాగుందండి. ఓకేనండి, నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.